హై స్కూల్ ప్రశ్నలంతా కూడా తప్పకుండా ఉండేటువంటి ఖాళీలంతా కూడా బలోపేతం చేసి ఆ వ్యవస్థను కాస్త అంటే కార్పొరేట్ గుప్పిట్లో నుంచి ఆ జూనియర్ కళాశాల వ్యవస్థను వెనక్కి తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాము. ఏ రాష్ట్రంలో లేనటువంటిది మన పొరుగులు ఉండేటువంటి తమిళనాడు కావచ్చు, కర్ణాటకలో కావచ్చు లేనటువంటి ఆ ఇంటర్మీడియట్ అంటే అక్కడ అన్ని చోట్ల కూడా మన హై స్కూల్తో అటాచ్మెంట్ గా +1 +2గా ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర మాత్రమే ఇంటర్మీడియట్ బోర్డు ఉంది. తెలంగాణ కూడా దాన్ని రద్దు చేయడం జరిగింది ఇంటర్మీడియట్ బోర్డు గత సంవత్సరము. సో ఇక్కడ కూడా మన ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేసి హై స్కూల్ +1 +2లోకి దాన్ని తీసుకొని వచ్చి తప్పకుండా మనకందరికి కూడా సరైనటువంటి న్యాయం చేస్తారని చెప్పి ఈ రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా నెక్స్ట్ జరగబోయేటువంటి జోనల్ వ్యవస్థలో ఈ పోస్ట్ అంతా కూడా తీసేయాలని చెప్పి దాన్ని ఒకే గుడి కింద తేవాలని చెప్పి ఆశిస్తున్నాము. గతంలో ఎక్కడా కూడా మనకు ఏ డిపార్ట్మెంట్ కూడా లేనటువంటి అన్ని మనకు మోడల్ స్కూల్ అని, ప్రైమరీ స్కూల్ అని చెప్పనేసి అంటే జిల్లా పరిషత్ అని, గవర్నమెంట్ అని, మున్సిపల్ అని చెప్పని, కేజీబీలు అని, మోడల్ స్కూల్స్ అని, ఏకలవ్య అని అట్లా ఎన్నో రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. సో మనలో మధ్యన కాంపిటీషన్ పెట్టేసి ఆ పిల్లలు లేని స్థితికి తీసుకొచ్చారు. తెలుగు మాధ్యమం అనేది పూర్తిగా తొలగించడం వల్ల సో ఎంతో మంది పిల్లలంతా కూడా హై స్కూల్ దాటి 10th క్లాస్ దాటి వెళ్ళలేకుండా పోతున్నారు. ప్రతి ఒక్కరు మన ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకం కాదు, ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పి మనమందరం కూడా కోరుకుంటున్నాము. అయితే ఆ ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది ఎక్కడ అవసరం ఉందో అక్కడ పెట్టి సో విద్యార్థులు తెలుగు మీడియం కూడా దానికి ప్యారలల్ గా కనీసం 2 సెక్షన్స్ ఉండేటువంటి చోటంతా కూడా తెలుగు మీడియం చెప్పు కొనసాగించాలని చెప్పి స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ పక్షాన ఫ్యాప్టో ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి కేవలం అప్పుడు ఏదో కార్పొరేట్ అంటే ఈ బ్లాక్ బోర్డ్ ఆపరేషన్ అని, ఫారిన్ ఫండ్స్, ప్రపంచ బ్యాంక్ నిధుల కోసం అని చెప్పనేసి జిల్లా పరిషత్ మేనేజ్మెంట్ కింద ఎక్కువ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. సో గతంలో మొట్టమొదటిగా గవర్నమెంట్ పాఠశాలలే ఉన్నాయి. కానీ తర్వాత 78, 83 తర్వాత ఈ ఓబీబీ ఇవంతా వచ్చిన తర్వాత కూడా కొత్తగా ఏర్పాటు చేసే పాఠశాలలు అందరూ అన్ని కూడా జెడ్పీ మేనేజ్మెంట్ కింద చేయడం జరిగింది. అవాడైతే ఎవ్వరు కూడా మనం అడగల మాకు జెడ్పీ స్కూలే కావాలని చెప్పి. వాళ్ళు ఆ రోజు కూడా జెడ్పీ స్కూల్ అని పెట్టుకుని దాన్ని గవర్నమెంట్ స్కూల్ అని చెప్పి బోర్డు పెట్టేసి ఉంటే మనమందరూ కూడా ఇప్పుడు గవర్నమెంట్ టీచర్గా ఉండేటువంటి వాళ్ళం. లేదు ఆ గవర్నమెంట్ స్కూల్ కూడా ఇప్పుడు జెడ్పీ కింద తీసుకొని వచ్చుంటే సరిపోయింది. సో ఈ ఫండ్స్ కోసమని జిల్లా పరిషత్ ఇట్లాంటి వాటికంతా కూడా ప్రపంచ బ్యాంక్ నిధులంతా రావాలని తప్పకుండా ఈ లోకల్ బాడీస్కి అయితే ఇస్తారని చెప్పినటువంటి ఉద్దేశంతో ఎక్కువ లోకల్ బాడీస్ చేసి గవర్నమెంట్ పాఠశాలలు కూడా ఇవాళ నిర్వీర్యం అయిపోయినాయి. దయచేసి దాన్ని అందరూ కూడా కొలికి తీసుకొని వచ్చి సో గతంలో ఎట్లా MA 1, 2 అని చెప్పి అన్నారు, మళ్ళా అది కొంచెం మొదటికి వచ్చేసింది. అలా కాకుండా సరైన న్యాయం చేస్తారని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫ్యాక్టో అందరికందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కొనండా.